అర్థం కావడానికి మనకు చాలాసార్లు తెలుసు. ఈ ఎగ్జాంపుల్ అందరూ వినే ఉంటారు, అయినా కానీ జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రాంతంలో కరువు వచ్చింది. కరువు వస్తున్న వర్షాల కోసము ఒక సంఘము ప్రార్థన చేస్తుంది. సేవకుడు 3 రోజుల ఉపవాస ప్రార్థనను అనౌన్స్ చేశారు. అందరూ 3 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2 రోజులు అయిపోయింది, వర్షాలు పడట్లా. 3వ రోజు సేవకుడు ఇంటికి తలుపు వేసి వెళ్తూ సంఘానికి వెళ్ళాలి సిద్ధపడి బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ సేవకుని ఒక 3-4 సంవత్సరాల కుమారుడు లేకపోతే కుమార్తె వస్తూ వస్తూ గొడుగును పట్టుకొని వస్తుంది కదా. గొడుగును తీసుకొని వస్తున్నప్పుడు సేవకుడు అందరు కలిసి వెళ్ళిపోతారు, గమనించాడు. కానీ అందరు కలిసి సంఘానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ సేవకుడు గొడుగు పట్టుకొని వచ్చిన కూతుర్ని చూస్తాడు. ఏందమ్మా నువ్వు అంబ్రెల్లాని తీసుకొని వచ్చి, ఇంత ఎండలు ఉన్నప్పుడు, ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండలలో నువ్వు గొడుగు మళ్ళీ పట్టుకొని వస్తున్నావు అని చెప్పేసి తనను ప్రశ్నించినప్పుడు ఆ కూతురు చెప్తున్న సమాధానం మనకు తెలుసు. నాన్నగారు, మనము ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాం? వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం. 2 రోజులు గడిచిపోయింది, ఈరోజు 3వ రోజు. అంటే 3వ రోజు మనం ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు సమాధానం ఇస్తాడు కదా, వర్షం పడుతుంది కదా. మరి మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఇంటికి తడుచుకుంటూ వెళ్ళాలి కదా. అంటే వర్షం పడుతున్నప్పుడు మనం తడుచుకుంటూ ఎలా వెళ్తాం? ఆ వర్షంలో తడవకుండా ఉండడానికి నేను గొడుగు తీసుకొచ్చాను అని చెప్పేసి తన కూతురు చెప్పినప్పుడు ఆ విశ్వాసము పాస్టర్ గారిలో లేనందుకు సిగ్గుపడతాడు కదండి. ఏమర్థమవుతుంది? మనం ప్రార్థన చేస్తున్నాము, ప్రార్థన చేసిన తర్వాత సమాధానం వస్తుంది అనే కదా ప్రార్థన చేస్తాము. ఆ కూతురు చేసిన పని అదే. సమాధానం ఈరోజు వస్తుంది కాబట్టి నేను గొడుగు తీసుకొని వచ్చాను. సమాధానం వచ్చిందా? రాకముందే విశ్వాసముతో తీసుకురావడం కదండి. దేవుడు మాట్లాడుతున్న మాట అదే. నాకేలా మొరపెడుచున్నావు, ముందుకు సాగిపో. మనం చేయాల్సిన పని కూడా అదే. మనం ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నా దానిని పొందుకున్నామనే విశ్వాసంతో ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది, నీ పరిస్థితులలో మార్పు ఉంటుంది. ఆ విశ్వాసము కలిగి ప్రార్థన చేయడము అన్నది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. ముందుకే సాగిపోవాలి. నాకు సమాధానం వచ్చింది అనే విశ్వాసంతో ముందుకు సాగిపోవడం నేర్చుకోవాలి.